పరిశుద్ధతలోనికి భూమి మీద విడుదల చేయటానికి. హల్లెలూయా. అపవిత్రమైపోతే పరిశుద్ధాత్ముడు ఎట్లాగ నీ ద్వారా కార్యం చేస్తాడు? దేవుని వాక్యం ఎట్లా ప్రకటిస్తావు? ఎట్లా సేవ చేయగలుగుతావు? ఎట్లా వాక్యం చెప్పగలుగుతావు? ఎట్లాగ ఆరాధన చేయగలుగుతావు? ఇంతకుముందు మనం చూసాం, ఇక్కడ చాలా మంది అద్భుతంగా ఆరాధన చేశారు. ఏమన్నా స్త్రీలు పురుషులు అందరు కలిసి ప్రభు ఘనపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాటలు వినండి. ఏదో నా తాత ముత్తాతలు నన్ను చదివిస్తే వాళ్ళ ఆస్తులు ఉంటే నేను దాన్ని కడగ తీసుకుంటా సేవ చేయట్లేదు. లేకపోతే నేను ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి చదువుకోవడం ద్వారా దేవుని సేవ దేశ దేశాల్లోకి వెళ్ళి తిరిగి చేయట్లేదు. కష్టపడి దేవుని కృపకు నేను అప్పగించుకొని ఆధారపడి దేవుని మీద ఆధారపడి మోకరించి రాత్రి పగలు మోకరించడం ద్వారా దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని సన్నిధిని ఈ భూమి మీద మనుషులతో ఇవ్వాలని చెప్పి ఆశతో, వాంఛతో, తృష్ణతో, హృదయంలో ఉన్నటువంటి కోరికతో నేను సేవ చేస్తా ఉన్నాను. హల్లెలూయా. That's why God is giving me more and more and more and more. యవనస్తులతో నేను మాట్లాడుతున్న రాత్రి ఒక యవనస్తుడు రక్షణ పొందినా చాలు, ఒక యవనస్తుడు తన హృదయాన్ని, జీవితాన్ని ఇస్తే చాలు. ఎందుకంటే ఒకప్పుడు నేను యవనస్తుడిని 16 సంవత్సరాల వయసులో ఆ జీవితం నాశనం అయిపోయింది. ఎలాగ నాశనం అయిపోయిందో చెబుతా. వాక్యం లేదే చెప్పను, వాక్యం మాట్లాడేటప్పుడే చెబుతా.